హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? కొంచెం హెల్త్ కొంచెం బాగోక కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయండి. ఏం అనుకోకండి. మొదటగా ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారు మీరు? నేనైతే సింపుల్గా ఈజీగా కొంచెం హెల్త్ నీరసంగా ఉండి చలి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అందుకని నేను సింపుల్గా ఈజీగా పోహా ప్రిపేర్ చేస్తున్నానండి. మొదటగా ఒక కళాయి తీసుకుని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపలుకులు వేసుకుని దోరగా వేయించుకున్నాను. దోరగా వేయించుకున్న తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకున్నానండి. ఉడికిన తర్వాత అందులోనే అల్లం కూడా దంచుకొని వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటీని కూడా వేసుకొని బాగా మగ్గినంత వరకు ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత అటుకులను కూడాను బాగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న అటుకుల్ని తీసుకొని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించానండి. ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఈ అటుకుల ఉప్మాకి కాంబినేషన్లో నేను పల్లీ చట్నీతో ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత పిల్లల కోసమని ఇంట్లో యాపిల్స్ ఉంటే యాపిల్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేశాను. ఒక 2 యాపిల్స్ని పీల్ తీసేసుకున్నాను. తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసానండి. అందులోనే వాటికి సరిపోయినంత షుగరు, తర్వాత కొంచెంగా మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది. అందుకని 2 స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేశారండి. ఆ తర్వాత కొంచెంగా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. నేను కాజు, బాదం అయితే వేసాను. వాటితో పాటు ఇంకా మిల్క్ యాడ్ చేశానండి. మిల్క్ యాడ్ చేసేసి అందులో కొంచెం ఇలాచీ కూడా వేసాను. వేసి కొంచెం కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ రెసిపీ అంటే మీకు ఈ మిల్క్ షేక్ అంటే ఇష్టమా లేదా, యాపిల్ మిల్క్ షేక్ అంటే ఇష్టమా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మా పిల్లలకి చేసి ఇచ్చేసాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది అన్నారండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.